రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు స్లీపర్ సెల్స్ మాదిరి పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఉగ్రమూలాల కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన సిరాజుర్ రెహమాన్, సయ్యద్ సమీర్ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో 3వ రోజు ఆదివారం వాళ్ళిద్దరిని విచారించారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కి చెందిన సమీర్లకు లింకు కలవడంతో రెండు రాష్ట్రాల్లోనూ స్లీపర్ సెల్స్ ఉండి ఉంటారని అధికారులు నమ్ముతున్నారు. ఆ వివరాలు రాబట్టి వాళ్ళని పట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితులిద్దరూ పొంతలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. సమీర్ కాస్త మాట్లాడుతున్న సిరాజ్ స్పందించడం లేదు. 3 రోజులు వాళ్ళ నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం తెలుసుకోలేకపోయారు. దీంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ పోస్టును ప్రశంసించిన విశాఖ నగరానికి చెందిన అధికారి ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళు మౌనం దాల్చిన సమాచారం. మరో 2 రోజుల్లో ఈ కేసు విచారణకు సంబంధించి దర్యాప్తు అధికారులు అంచనాకు రాబోతున్నారు. కొత్త వలస ప్రాంతంలో 7-8 ఏళ్ల పాటు సిరాజ్ కుటుంబం నివసించింది. ఈ మండలం సహా చుట్టుపక్కల ప్రాంతాలను అనుమానితులపై నిఘా పెంచారు. మరోవైపు నిందితుల స్నేహితులు, వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళని కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది.